హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ మన స్నాక్స్ వచ్చేసి ఆలు సమోసా. టేస్టీగా హెల్దీగా పిల్లలకి ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుందో చూసారు. జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. హెల్దీగా ఎందుకన్నానంటే ఇవాళ మనం మైదా పిండి వాడకుండా ఓన్లీ గోధుమ పిండితోనే ఆలు సమోసా ఎలా చేయాలో చూద్దామా. ఇలా వేడి వేడిగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చి ఇలా టమాటా కెచప్ ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు కదా. అలాగే ఈ ఆలు సమోసా పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా చాలా ఇష్టం. మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మిర్చితో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు కలిసి రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఇట్లా ఒక గిన్నెకి గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి ఇలా వేసుకోవాలి. బౌల్ మీరు ఏదైతే తీసుకుంటారో ఆ బౌల్తోనే కొలత ప్రకారం తీసుకోండి. నేనైతే ఒక పావు కేజీ మోయినంగా ఉంటుంది. ఇలా వేసి దాన్ని ట్యాప్ చేయాలి. అప్పుడే అది మొత్తం కరెక్ట్గా బౌల్కి సరిపోతుంది. నేనైతే ఒక పావు కేజీ గోధుమ పిండి పావు కేజీ తీసుకున్నాను. కొలత ప్రకారం అయితే చూసారా. ఇంక ఈ పిండిని మనం ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీంట్లోనే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కంపల్సరీ ఆయిల్ వేసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది. నేనైతే ఒక స్పూన్ వేసాను, పావు కేజీకి ఒక స్పూన్ వేసాను. ఇదంతా బాగా చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం పిండి ముద్దను చేతిలో పిసికితే ఇలా ముద్దకి రావాలి. అప్పుడే ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. దీంట్లోనే మనం ఒక స్పూన్ ఉప్పు టేస్ట్కి సరిపడా వాము చేతిలో నలిపి వేసాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, వీడియో ఆఫ్లో ఉంది, చూసుకోలేదు ఫ్రెండ్స్. చూసారా, వాముని కొంచెం చేతిలో నలిపేయాలి. అప్పుడు దాని అరోమా ఆ పిండిలో కలుస్తుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే చూసుకొని మనం వాటర్ పోసుకోవాలి. నేను చెప్పేది మాత్రం పావు కేజీ గోధుమ పిండికి కొలత అంతా. చూసారా, ఇలా వాటర్ పోసుకుంటూ ముద్దకొచ్చేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా గోధుమ పిండితో అయితే హెల్తీయే ఫ్రెండ్స్. కానీ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎప్పుడో ఒకసారేను, డైలీ తినరు కదా, ఎప్పుడో ఒకసారికి అయితే పర్లేదు. గోధుమ పిండి హెల్తీ కాబట్టి ఖచ్చితంగా అప్పుడప్పుడు ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. చూసారా, మొత్తం ఇలా ముద్దకొచ్చేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. చూసారా, పిండి ఇలా ఉంది కదా. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని నేను ఆల్రెడీ ఆలు ఉడికించుకున్నానండి. చూసారా, ఇలా మొత్తం ఉడికించుకున్నాను. ఒక 5-6 తీసుకున్నాను నేను తీసుకున్న పావు కేజీ గోధుమ పిండికి ఒక 5-6 ఆలు ఉడికించుకున్నాను. ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర చేసుకునేది ఉంటే చేసుకున్న దగ్గర లేదు కాబట్టి నేను చేత్తో ఇలా మొత్తం పేస్ట్లా చేసేసాను. చూసారా, ఇలా మొత్తం అయిపోయింది కదా. దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకొని పోపు రెడీ చేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను, ఒక 4 కట్ చేసుకున్నాను. ఇంకా కారం వేయనందుకని 4 వేస్తున్నాను. అలాగే ఉల్లిగడ్డలు అయితే 2 తీసుకున్నాను. ఇక్కడ కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా వేసుకోండి. పోపు దినుసులు అయితే వేసుకోకండి, తినేటప్పుడు కొంచెం అవి కష్టంగా అనిపిస్తుంది కదా. మీకు ఇష్టమైతే వేసుకోండి. చూసారా, సన్నగా పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. నీకు ఇదేనండి, కారం ఏమి వేయను. అలాగే ఉల్లిగడ్డలు ఇవి కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది, మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆలు సమోసాకి కొంచెం మగ్గితేనే టేస్ట్ వస్తుంది. డైరెక్ట్ పచ్చివి కూడా వేసుకోవచ్చు, కానీ మా వాళ్ళకి అలా ఇష్టం ఉండదు. అంతేకాదు కొంతమందికి కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఇలా చేస్తున్నాను. కొంచెం ఇలా ఆయిల్లో మగ్గించడం వల్ల కొంచెం టేస్ట్ మారుతుంది. అలాగే కొంచెం లైట్గా మగ్గిన తర్వాత దీంట్లోనే నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. చూసారు, ఇలా లైట్గా మగ్గింది, ఎక్కువ కూడా మగ్గించలేదు. కొంచెం కొత్తిమీర ఇది కూడా వేసి కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మసాలాలు ఏమి ఎక్కువ వేయట్లేదండి, ఓన్లీ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్. చూసారు, ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం ఉడికించుకున్నాం కదా ఆలు పేస్ట్, అది అంతా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి చేసుకోవటం. ఖచ్చితంగా పిల్లలకి ఇవి ఇష్టం కాబట్టి, పెద్దలకు కూడా ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు ఒకసారైనా ట్రై చేయండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, త్వరగా అయిపోయే ఈ ఈవినింగ్ స్నాక్స్ని మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఇలా మొత్తం కొంచెం కలిపి ఇలా 1 సెకండ్ వదిలేయాలండి. అప్పుడే కొంచెం ఇది ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా. దీంట్లో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1/2 స్పూనే వేసాను, కానీ 2 సార్లు వేసాను. 1/2 స్పూనే అది వేసినా కానీ చూసుకొని మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం దీంట్లో గరం మసాలా అండి. ఇంకెక్కువ ఏమి వేయట్లేదు, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ గరం మసాలానండి. ఇంకా స్పైసీ ఇదే, దీంట్లో మనం కారం ఏమి ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇది సరిపోతుంది.
చూసారా ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకుంటామేనండి. ఇంతేనండి, ఇంక ఇది చాలా రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత త్వరగా ఎంత ఈజీగా ఆలు సమోసా చేసుకోవటం పర్ఫెక్ట్గా. సమోసాలో పెట్టే స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇంక ఇది ఇంతే, దీన్ని పక్కన వదిలేద్దాం. ఇలా పక్కన వదిలేస్తే కాసేపటి తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుంది. ఇలా అయిపోయింది. ఇంక ఇది ఇంతేనండి, దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందామండి డీప్ ఫ్రైకి. ఎందుకు ఇప్పుడే వేస్తున్నానంటే ఈ ఆయిల్ వేసి మనం సిమ్లో పెట్టినప్పుడు మనం పక్కన సమోసాలు చేసుకుంటాం కదా, ఆ చేసేలోపు ఆయిల్ కొంచెం వేడవుతుంది. పిండి కూడా చూసారా మంచిగా అయిపోయింది కదా. దీన్ని మనం కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇట్లా తీసుకొని చేత్తో అనుకొని రోల్స్ అలా చేసుకొని దీన్ని మనం చపాతీలా చేసుకోవటమేనండి. చాలా చాలా ఈజీ, గోధుమ పిండితో హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి. ఒక రోల్ మనం ఇలా తీసుకొని ఒక లడ్డూని, కూరగాయలు కట్ చేసేది ఉంటుంది కదండి ప్లాస్టిక్ది, నేను దాని మీద కొంచెం గోధుమ పిండి వేసి చేస్తున్నాను. ఎందుకంటే మా ఫ్లోర్ సరిగా లేదు, అందుకని దానిపైన చేస్తున్నాను. మీ దగ్గర ఫ్లోర్ ఉంటే దానిపైనే చేసుకోండి, చాలా ఈజీగా వస్తుంది. నేను అందుకే ఎక్కువ పిండి వేసాను, అది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి పిండి మంచిగా రావాలనేసి ఎక్కువ పిండి వేసి చేస్తున్నాను. ఫ్లోర్ మీద చేసేవాళ్ళు అయితే ఫ్లోర్ కానీ బండ మీద చేసే వాళ్ళకైతే ఎక్కువ పిండి పట్టదు. ఇంతేనండి, చపాతీని రెండు వైపులు అటు ఇటు తిప్పుకుంటూ రౌండ్గా వచ్చేలా చపాతీని చేసుకోవాలి. అటు పల్స్గా కాదు ఇటు తిక్కుగా కాదు, మీడియంగా చేసుకోవాలండి. అప్పుడే సమోసా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. చూసారా, పిండి కలుపుకునేటప్పుడు మంచిగా కలుపుకొని పిండిని ఈ కొలత ప్రకారంగా తీసుకుంటే ఎంత చేతగానోళ్ళైనా సరే చాలా ఈజీగా ఆలు సమోసాను చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు అనుకొని ఉండొచ్చు, ఎందుకు ఏదో ఒక వీడియోలో ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటున్నారు, వీడియో క్లిప్ మిస్ చేస్తున్నారు అనేసి. ఏం లేదండి, వీడియోస్ చేస్తున్నాను కానీ ఎంతో కష్టపడి కనీసం చూసారా ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే సరిపోతుంది. అలాగే ఇలా చపాతీని వేసుకొని దీన్ని చాకుతో కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలా కట్ చేసుకోవాలి. రెండు సమానంగా ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి. అలా కట్ చేసుకోవటం రాకపోతే ఇలా చపాతీని మధ్యలోకి ఇలా హోల్ చేసి, ఒక పీస్లా చూపిస్తున్నాను కదా దాన్ని మధ్యలో హోల్ చేసి కట్ చేసుకోవచ్చు. లేదు మాకు వచ్చు అన్న వాళ్ళు ఇలా డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు. ఇలా ఒక పీస్ తీసుకున్న తర్వాత ఇలా చూసారు కదా, ఇలా సేమ్ మధ్యలోకి తీసుకొచ్చి ఇలా హోల్ చేసుకోవాలి. ఇక్కడ చివరన కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే మనం వేసే ఉంటుంది కదా ఆలు బయటికి రాకుండా ఉండటానికి. ఇక్కడ నేను కొంచెం వాటర్ పోసి ఈ చపాతీని ఇలా కరిపిస్తున్నాను. ఇలా కరిపిస్తే అప్పుడు దాంట్లో ఉన్నది పేస్ట్ మొత్తం బయటకు రాకుండా ఉంటుంది ఆలు. చూసారా, అప్పుడే మనం డీప్ ఫ్రై చేసుకోవటానికి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇలా కోన్ షేప్లో చేసుకున్న తర్వాత దీంట్లోని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆలు గ్రేవీ అంతా దీంట్లో వేసేసుకోవాలి ఇట్లా స్పూన్తో. చూసారా, మీకు సమోసాలు ఎంతైతే పడుతుందో అంత పట్టేసి కొంచెం గ్యాప్ ఉంచండి. ఆ గ్యాప్ ఇలా ఉంచేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత చివర్లో ఇలా మొత్తం ఓపెన్ ఉంది కదా అదంతా మూసేసుకుంటా రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు మర్చిపోవద్దు, ఇవి రెండు బాగా కలిసేలా కలపాలి. ఒక్కర ఓపెన్ ఉన్నా కానీ మనం పెట్టిన ఆలు మిశ్రమం అంతా బయటకు వస్తుంది. ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేసి అక్కడ కొంచెం నొక్కి పెడితే కొంచెం ఆలు సమోసా షేప్ వస్తుంది. చూసారా, ఇలాగా సేమ్ ఇంతేనండి. ఇలాగే అన్ని సమోసాలు మనం చేసుకొని పెట్టుకోవటమే. చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. అలాగే ఇంకో సమోసా కూడా చూపిస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇట్లా పెట్టేసి నొక్కేయటమేను. సేమ్ ఇంతేనండి, అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవటమేను. ఇందాక నేను ఒకటి చెప్పాను కదండి, ఎందుకు ఏదో ఒక వీడియో క్లిప్ మిస్ అవుతూ ఉంది అంటే, వీడియో ఎంతో కష్టపడి చేస్తున్నానండి. అసలు నాకు బాబుతో ఈ వీడియోలు చేయటమే కుదరట్లేదు. అయినా చాలా కష్టపడి రోజుకు ఒక వీడియో పెట్టాలనేసి ఎంతో ఆశతో ఓపికతో వీడియో చేస్తున్నాను, కానీ కనీసం చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా లైక్ కొట్టట్లేదు. ఇప్పటికీ నేను ఒక్క ట్రిప్పే తీసుకున్నానండి అమౌంట్. ఒక్క సంవత్సరం తర్వాత ఒకసారి తీసుకున్నాను, మళ్ళీ ఇప్పటివరకు ఇంకా ఏమి లేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలా సపోర్ట్ ఇస్తేనే కదా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఆశ ఉంటుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, ఇప్పుడన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూసారా ఈ సమోసాలు అన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇందాక మనం ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, అది కూడా వేడి అయ్యింది. మనం చేసుకున్న ఈ సమోసాని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలండి. నేను 6 సమోసాలు చేసి పక్కన పెట్టేశాను. పిండి ఇంకా ఉంది, తర్వాత చేస్తాను. ఎందుకు అంటే ఇవి వేడివేడిగా తిన్నప్పుడే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి 6 చేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో. అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా, మీరు ఈ కామెంట్ చేసినప్పుడు ఆ వంట చేసిన ఆనందం కంటే మీరు పెట్టే కామెంట్ ఉంటుంది చూసారా,
అది నాకు ఎంతగానో ఆనందిస్తుందండి. ఎందుకంటే నా వంట కూడా మీకు నచ్చింది అనేసి నేను ఎంతో సంతోషపడతాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ సమోసాన్ని తీసేసుకున్నాం కదా, సేమ్ అంతే. ఇంకా రెండో ట్రిప్ కూడా ఇలాగే అన్నీ వేసేసుకోవటమే. నాకైతే నేను తక్కువ ఆయిల్ తీసుకున్నాను కాబట్టి ట్రిప్కి 3 పడుతున్నాయి. 3 వేసేసాను. మనం చేసుకుంది 6 కాబట్టి 3 రెడీ అయిపోయినాయి. ఇవి కూడా ఇంతే, సేమ్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇలా చేసేసుకోవటమే. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, మనం ఆల్రెడీ ఆలు ఉడికించాం. పైన గోధుమ పిండితో చాలా హెల్తీగా ఇలాగా టమాటా కచ్చప్ పచ్చిమిర్చితో ఇలా సర్వ్ చేసుకొని తింటే, నోట్లో వేసుకుంటే కరిగిపోయే పర్ఫెక్ట్ ఆలు సమోసా. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు ఎంత బాగుందో, చూస్తుంటే నేను దొరుకుతుంది కదా, ఇంకేం కావాల్సి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మన ఛానల్లో వీడియోలన్నీ ఫాలో అవుతారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.